హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మల్మల్ కాటన్ చీరలు చూస్తున్నామండి. అన్నీ కూడా 120 కౌంట్లో ఉన్నాయి. కొన్ని ఇలా నెట్ పట్టా కాటన్ చీరలని నేను చూపిస్తాను. చూసే ముందు ఇక్కడ ఒకటి హ్యాండ్లూమ్ కాటన్ కోటా చీర ఉందండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా చీర ఆల్మోస్ట్ మనకు 6 మీటర్స్ 575 to 6 మీటర్స్ లోపు ఉంటుంది చీర. దీనికి ఇలా బ్లాక్ బార్డర్ వచ్చింది అండ్ చీర అంతా ఇలా ఫుల్ ప్రింట్లో ఉంది. చెక్స్ అంతా మంచి దగ్గర ఉందండి. చీర మంచి హ్యాండ్లూమ్ కాటన్ కోట, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. దీనికి వచ్చేసి ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ వచ్చింది, థిక్ కాటన్ బ్లౌజ్, మనకు లైనింగ్ కూడా అవసరం పడదు అనమాట. ఇలా బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ బార్డర్ వచ్చింది చిన్నగా. చీర అంతా ఇలా ఉంది, చిన్న బ్లాక్ పళ్ళు అండి. మంచి ఫ్యాబ్రిక్, మీరు కట్టుకుంటే మాత్రం చాలా ఇష్టపడతారు ఈ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి, 2600 ప్లస్ షిప్పింగ్. దీనికి జరీ బార్డర్ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ చీర. సో ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా మంచి ఫ్యాబ్రిక్. చెక్స్ కూడా దగ్గర చీర, కాటన్ ప్యూర్ కాటన్, దగ్గర చెక్స్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇప్పుడు వచ్చేసి మనం కాటన్ శారీస్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఇలా బ్రౌన్ అండ్ యాపిల్ గ్రీన్ కలర్లో ఇలా నెట్ పట్టా వచ్చిందండి ఫ్యాబ్రిక్. ప్లెయిన్లో చూపిస్తాను మీకు. ప్లెయిన్ అంటూ ఏం లేదు. ఇలా పళ్ళు దగ్గర చూడండి, ఒక లైన్ ఇలా క్లాత్ ఉంటుంది, ఒక లైన్ ఇలా నెట్ ఉంటుందండి. సో మేము క్లాత్ పైన ప్రింటింగ్ చేయించాను, బార్డర్స్ అన్నీ నెట్ వదిలేసి. ఇది పళ్ళు, మంచి కలర్ ఉంది, బ్రౌన్ అండ్ యాపిల్ గ్రీన్ కలర్. చీరలన్నీ కూడా 6 మీటర్స్ ఉంటాయండి, ఆల్మోస్ట్ 575 నుంచి 6 మీటర్స్ ఉంటాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి 95 సెంటీమీటర్స్ టు 1 మీటర్ ఉంటుందండి. ఎంత బాగుంది చూడండి. మనం ఇలా బార్డర్స్, ఒకటి బార్డర్, ఒకటి బూటా, ఒక లైన్ పైన. ఇది బ్లౌజ్. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. చీరలన్నీ చాలా బాగున్నాయి, మంచి కలర్ కాంబినేషన్. సేమ్ కలర్లో బ్రౌన్ చీర, గ్రీన్ బార్డర్ అండి. ఇది బ్లౌజ్, సేమ్ ఫ్యాబ్రిక్, నెట్ పట్టా. చీర బ్రౌన్ చీర కదా, మనం బ్లాక్ బార్డర్తో బ్లాక్ కలర్స్తో ప్రింటింగ్ ఇచ్చాం. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లౌజ్, గ్రీన్ అండ్ రెడ్, మంచి లైట్ సీ గ్రీన్ కలర్, రెడ్ కలర్ బార్డర్. బ్లౌజ్, చీర. ఇదండి గ్రీన్ కలర్తో ప్రింటింగ్ చీర పైన. మనం ఇలా నెట్ ఫ్యాబ్రిక్ వదిలేసి గ్రీన్ పైన ప్రింటింగ్ ఇచ్చాం. ఇది బ్లౌజ్. లెమన్ ఎల్లో పర్పుల్ కలర్ బ్లౌజ్, పర్పుల్ కలర్ బార్డర్. చీర ఒక లైన్ పైన వైట్ కలర్తో, ఒక లైన్ పైన బ్లాక్ కలర్తో ప్రింటింగ్ ఇచ్చాం. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి 120 కౌంట్. ఫ్యాబ్రిక్ చూడండి, మంచి లైట్ ప్యారెట్ గ్రీన్, సీ గ్రీన్ బార్డర్. ఇది బ్లౌజ్, పళ్ళు, చీర. 2 బార్డర్స్ ప్లస్ క్రాస్ లైన్లో బార్డర్స్ ఉంది చీరకి. 2 బార్డర్స్ ఇచ్చాం, సీ గ్రీన్ పైన గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్, గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్తో ప్రింటింగ్. ఇలా మళ్ళీ క్రాస్ లైన్స్, ఒక బార్డర్ తీసుకొని ఫుల్ శారీ అంతా క్రాస్ లైన్స్ వచ్చింది. లెమన్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో. బ్లౌజ్, చీర. గోల్డెన్ ఎల్లో పైన ఫుల్ గోల్డెన్ ఎల్లోతో ప్రింట్ వచ్చింది. మధ్యలో మనకి ఇలా లెమన్ ఎల్లో పట్టి, లైట్ ఎల్లోతో పట్టి వచ్చి పైన కింద గోల్డెన్ ఎల్లో వచ్చిందండి. చీర వైట్ అండ్ రెడ్,
వైట్ చీర, రెడ్ కలర్ బ్లౌజ్, రెడ్ కలర్ బార్డర్. ఇది బ్లౌజ్, పళ్ళు. దీనికి 3 బార్డర్స్ వచ్చినాయండి. మళ్ళీ ఫుల్ బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది. లైన్స్ బార్డర్ ఒకటి, క్రీపర్ బార్డర్ ఒకటి, పీకాక్స్తో ఒక బార్డర్. 3 కలర్స్ బ్లాక్తో, 3 బార్డర్స్ బ్లాక్ కలర్తో వచ్చేసి మళ్ళీ మనకు చీర అంతా పీకాక్ బుటా డిజైన్తో ప్రింట్ వచ్చింది. వైట్, కాకి, మెరూన్. ఇది బ్లౌజ్, చీర. వైట్ పైన అంతా గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది. మెహందీ గ్రీన్తో, గ్రీన్ అండ్ రెడ్తో ప్రింట్. ఇలా బూటా వచ్చిందండి. గ్రీన్ పైన మెరూన్తో బార్డర్ వచ్చింది. మళ్ళీ మెరూన్ పైన అంతా బ్లాక్ కలర్తో ప్రింట్. వైట్, ఎల్లో, రెడ్. ఇది బ్లౌజ్, చీర. మనకి డైయింగ్ చేసిన చీరల్లో రెడ్ కలరు వాష్ చేసినప్పుడు కొంచెం నీళ్ళల్లో వదులుతుందండి. బట్ అది వచ్చి చీరకు అంటుకోదు. వైట్ చీర ఉంది కదా, దానికి అంటుకుంటుందేమో అని అనుకుంటారు, కానీ అంటుకోదు కలర్. ఇది రెడ్ అండ్ ఎల్లోతో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా మెరూన్ కలర్తో ప్రింట్. లైట్ అండ్ డార్క్ బ్లూ. బ్లూ కలర్స్ చాలా బాగున్నాయండి. మధ్యలో బ్లూ చాలా బాగుంది. ఇది బ్లౌజ్, చీర. నేను కట్టుకున్న చీర కలర్ ఇది ఒకటే అండి. ఇది బ్లౌజ్, ఇది గ్రే కలర్ చీర, బ్లూ కలర్లో మనకు టెంపుల్స్ వచ్చింది చీర అంతా కింద బార్డర్లో. ఇది బ్లాక్ ప్రింటింగ్ కలరే అండి. చీర అంతా ఇలా టెంపుల్స్ లాగా డిజైన్ వచ్చింది. అందులో ప్రింట్ ఇలా వచ్చిందండి. పళ్ళు, చీర. బాగుంది కదా, బ్లాక్ అండ్ బ్లూ కలర్తో ప్రింట్. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది సేమ్ నేను కట్టుకున్న చీరనే అండి. ఇది క్రాస్ లైన్స్లో చీరలు చాలా అందంగా ఉంటాయండి. గ్రే అండ్ బ్లూ కలర్తో క్రాస్ లైన్ చీర. ఇది బ్లౌజ్. కింద బ్లాక్ బార్డర్ వచ్చింది ఇలాగా సింగిల్ కలర్తో జామెట్రికల్ డిజైన్స్తో. మళ్ళీ దానిపైన పీకాక్ బార్డర్. ఇది 1550 ప్లస్ షిప్పింగ్. ఇది వైట్ అండ్ పింక్, ఆఫ్ వైట్ పింక్, కోరా కలర్, పింక్ కలర్. ఇది బ్లౌజ్. చీరలో కూడా మనకు అక్కడక్కడ కొంచెం పింక్ షేడ్ కనిపిస్తుంటుంది ఆఫ్ వైట్ పైన. ఇది చీర అండి. పళ్ళు, చీర. కోరా కలర్కి పింక్ కలర్తో క్రాస్ లైన్స్ వచ్చింది. ప్రింటింగ్ చాలా నీట్గా ఉందండి. మంచి కలర్ కాంబినేషన్. గ్రీన్, మెహందీ గ్రీన్ అండ్ పింక్. ఈ చీరకు అద్దాలు వచ్చినాయి. ఒక చీరకు మాత్రం. మీకు ఒకవేళ ఏదైనా చీరలు నచ్చి అద్దాలు కావాలంటే కుట్టిపిచ్చిస్తామండి. చీర ప్రింటింగ్ చూడండి ఎంత బాగుందో ప్యాటర్న్. 1550 ప్లస్ షిప్పింగ్. 2 బార్డర్స్ వచ్చినాయండి. బ్లాక్ పింక్తో ఒక బార్డర్, మళ్ళీ బ్లాక్ బార్డర్ వచ్చేసి ఇలాగా గ్రీన్ బ్లాక్తో ఇలా వచ్చి మళ్ళీ పింక్ ఇలా జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి. టైం టేకింగ్ అండి ప్రింటింగ్ అంతా కూడా. ఇన్ని డిజైన్లు వేయాలంటే చాలా టైం పడుతుంది. షిప్పింగ్. ఇది పింక్లో 3 షేడ్స్ అండి. త్రీ షేడ్స్లో ఉంది పింక్. సింగిల్ వైట్ కలర్తో కడి ప్రింట్. కడి ప్రింట్ అయినా కానీ మనకు ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకోవటమే అండి. ఇది డ్రై వాష్ అది ఏం అవసరం లేదు. చీర ఇంట్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది లైట్గా. వైట్ బార్డర్ వచ్చింది. వైట్లో చిన్న డిజైన్ వచ్చింది చీర అంతా. ఇది బ్లౌజ్.
పింక్ కలర్, పింక్ పైన ఇలా ఆరెంజ్ కలర్తో ప్రింట్ వచ్చింది. ఆరెంజ్ కూడా పింక్లో కాబట్టి మనకు చాలా బాగుంది కలర్. ఇది పళ్ళు, సేమ్ కలర్లో సేమ్ ప్రింట్లో బ్లౌజ్. పళ్ళు బ్లౌజ్ సేమ్ ఉంటుందండి. చీర అంతా ఇలా లోటస్ ప్రింట్ ఉంటుంది. పింక్ కలర్తో చాలా బాగుంది చీర. ఇది పింక్, పింక్లో జస్ట్ లైట్ అండ్ డార్క్ షేడ్ లాగా ఉంది చీర. బ్లౌజ్ కూడా కొంచెం షేడెడ్లోనే ఉంది చీర, బ్లౌజ్ చీర రెండు కూడా. ఈ చీర అండి. ఇది చీర కూడా మనకు లైట్ డార్క్ షేడ్స్లో ఉంది. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. రెడ్ అండ్ వైట్, కొంచెం డార్క్ మెరూన్ రెడ్లా ఉంది. బ్లౌజ్కి ఇలా చెక్స్ ప్రింట్ వచ్చిందండి. ఇది చీర. చెక్స్ వచ్చేసి బ్లాక్ చెక్స్ వచ్చి దానిపైన మళ్ళీ రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది. చీర మధ్యలో అంతా ప్లెయిన్ వదిలేసాము. డిఫరెంట్గా ఉంది కదా. 1550 ప్లస్ షిప్పింగ్. కాకి అండ్ బ్లూ, పీకాక్ బ్లూలో. ఇది బ్లౌజ్ చీర. పళ్ళు చీర అండి. ఇది కూడా ఎన్ని బార్డర్స్, 1 2 3 బార్డర్స్ ఇచ్చాము. మళ్ళీ బూట, మళ్ళీ కింద ఇలా డాట్స్తో ఒక బార్డర్, సన్న బార్డర్ ఒకటి, సింగిల్ బార్డర్. 1550 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా సేమ్ చీర. దీనికి బ్లౌజ్కి ఇలా స్లీవ్స్కి ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది సేమ్ చీర, స్లీవ్స్కి ఎంబ్రాయిడరీ వచ్చింది. 1750 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి కలర్ కాంబినేషన్ ఉందండి ఈ చీర అయితే. ఇది బ్లౌజ్ చీర, లైట్ అండ్ డార్క్ మజంతా పింక్లో పర్పుల్గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సాఫ్ట్ పాలిషింగ్లో ఎంత బాగుంది చూడండి, మెత్తగా చీర. 1550 ప్లస్ షిప్పింగ్. ఇది మజంతా పింక్ సింగిల్ కలర్ చీర. బ్లౌజ్ సేమ్ కలర్లో బ్లౌజ్. ఇది పైన బార్డర్, పళ్ళు అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలా బూటా వచ్చి దానిపైన ఇలా బ్లాక్ మళ్ళీ బార్డర్, బూటా చిన్న బూటా. ఎంత బాగుంది కదా చీర, సింగిల్ కలర్లో. ఇది పర్పుల్ 3 షేడ్స్ ఉందండి చీర. ఇది బ్లౌజ్ చీర. 3 షేడ్స్, ఇందులో క్రాస్ డిజైన్లో ప్రింటింగ్ ఇచ్చాము. ఈ చీర. ఇదే బ్లౌజ్. ఇవన్నీ కూడా 1550 ప్లస్ షిప్పింగ్ అండి. సో మీకు ఏ చీర నచ్చిందో మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ పంపిస్తాము. మీరు పేమెంట్ చేశాక మేము మీకు కొరియర్ చేస్తామండి. సో మీకు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర వీడియో తీయటం స్టార్ట్ చేసి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.